ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోతే ఆ దేశం వాళ్ళు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు? మరి మన దేశం వాళ్ళు ఎందుకు పిసుక్కుంటున్నారు, ఏడుస్తున్నారు ఒకటేలా? అసలు ఎందుకు ఆ దేశం ప్రజలకి ఎందుకు అంత సంతోషం? ఇప్పుడు మనం చూద్దాం. 9 ఏళ్ల ఆడపిల్లలకి పెళ్లి చేసేయాలి, బుర్ఖా కంపల్సరిగా ధరించాలి. ఒకవేళ బుర్ఖా కనుక ధరించకపోతే మటాష్ లేపేయాలి. ఆ టైంకి తను గనక వర్జిన్ అయితే మానభంగం చేసి చంపేయాలి. ఇలాంటి నికృష్టమైన నీచ్ కమీనే ఆ కమీనే. కాబట్టి ఆ దేశ ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అదే మతం వాళ్ళే. మళ్ళీ మతం పేరు ఇప్పుడు ఎందుకు అందరికీ తెలిసిందే. ఆ దేశ ప్రజలు సంబరాలు చేసుకోవడానికి కారణం ఇదే. కానీ మన దేశ ప్రజలు ఏంటి? మనకు మతం ముఖ్యం, చావులు ముఖ్యం కాదు, మానభంగాలు ముఖ్యం కాదు. మన ఊర్లో మన బంధువులు మన మతం వాళ్ళు ప్రాణాలు పోయినా, అత్యాచారాలు జరిగినా, ఏం జరిగినా మతమే ముఖ్యం అనుకునే వాళ్ళు మాత్రమే ఇక్కడ ర్యాలీలు చేస్తున్నారు. అంతెందుకు, పాకిస్తాన్లో ఖమేనీని అమెరికా వాళ్ళు లేపేశారు కాబట్టి పాకిస్తాన్లో ఉంటున్న అమెరికన్స్ మీద దాడి చేశారు. నిజానికి పాకిస్తాన్ అమెరికా మంచి ఫ్రెండ్స్. పాకిస్తాన్ అమెరికా దగ్గర బాంబులు కొంటుంది, వెపన్స్ కొంటుంది, ర్యాకెట్స్ లాంచర్స్ కొంటుంది. కాబట్టి మంచి ఫ్రెండ్షిప్ ఉండింది. ఇప్పుడు ఏమైంది? నష్టపోయేది పాకిస్తానే. ట్రంప్ చెప్పాడు ఒకటి, నా సైనికుడిని ఒక్కడి మీద దెబ్బ పడినా దేశం మొత్తం తుడిచిపెట్టేస్తా అన్నాడు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ మీద అమెరికా కూడా దాడి చేయొచ్చు. పిట్టలాగా రాలిపోతుంది, తట్టుకోలేదు. ఒకవైపు ఇజ్రాయెల్, అమెరికా. ఇజ్రాయెల్కి మనకి మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి, అన్నదమ్ముల లాంటి వాళ్ళం. ఇప్పుడు ఇజ్రాయెల్ కొంచెం డ్యామేజ్ అయ్యి ఉంటే మనం ఒకసారి కనుక హ్యాండ్ వేసామనుకో, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏమి ఉండదు, మొత్తం తునాతనకులు అయిపోతుంది. ఇంత మతపిచ్చితో కొట్టుకు చస్తున్నారు. చివరికి ఏం మిగులుతుంది? మట్టే మిగులుతుంది. అన్నం పుణ్యం తెలియని పసిపిల్లలు ప్రాణాలు పోతున్నాయి. శాంతి శాంతి అంటారు, వాళ్ళే రౌద్రం చూపిస్తారు, వాళ్ళే యుద్ధం చేయాలనుకుంటారు. మా మతం శాంతి అని చెప్తుంది అంటారు, వాళ్ళే యుద్ధం చేస్తారు. చూద్దాం నెక్స్ట్ టైం జరుగుతుందో.